ఈరోజు పోలేలు చేస్తున్నాండి. ఒక గ్లాసు శనగపప్పు, ఒక గ్లాసు పంచదార, ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి. ఇది మైదా, ఇది గోధుమ పిండి. కొంచెం నెయ్యి, కొంచెం మంచి నూనె, ఒక 5 ఇలాచీలండి. ఎందుకంటే మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే పూరి పిండితో కూడా చేసుకోవచ్చు, మైదాతో కూడా చేసుకోవచ్చు. ఈ పూరి పిండి మైదా పిండి రెండు మిక్స్ చేస్తే రెండు కలిపితే బాగా టేస్ట్ ఉంటుందండి. ఒకదానితో కూడా చేసుకోవచ్చు. మనము ఇట్లా వేసుకుంటే బాగుంటుందని నేను రెండు మిక్సింగ్ చేస్తే ఎప్పుడైనా బెల్లంతో చేస్తారు కదండి, ఈసారి పంచదారతో చూపిస్తున్నాను మీకు. ఒక గ్లాస్ పప్పుకు 2 గ్లాస్ వాటర్ అండి. దీంతో ఒకటి పప్పు వేసుకున్నాం కదా, 2 వాటర్ వేసుకోవాలి. మనము 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. పలుకు ఉండాలి కొంచెం. అట్లుంటేనే మనము చక్కెర పడితే మంచిగా ఉంటుంది. చక్కెర కలిపినప్పుడు మెత్తగా కాకుండా మంచిగా ఉంటుంది. ఒక స్పూను నెయ్యి అండి. కొంచెం ఆయిల్. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. ఎందుకంటే చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. చపాతీ పిండి మనం కొంచెం గట్టిగా చేసుకుంటాము, ఇది కొంచెం లూజుగా ఉండాలి. దాన్ని బట్టి మీరు ఎంత ఎక్కువ చేసుకున్నా అంత సైజు. పెద్ద గ్లాస్ తోటి కొలుచుకుంటే పెద్ద గ్లాస్ తోటి, చిన్న గ్లాస్ తోటి కొలుచుకుంటే చిన్న గ్లాస్ తోటి, కప్పు తోటి కొలుచుకుంటే కప్పు తోటి అండి. దాని సైజుని బట్టి మనం చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా మెత్తగా ఉంటే బాగుంటుందండి. ఇంత పూర్తి ఉండాలి. చపాతీని మనం ఇంకా కొంచెం గట్టిగా వేసుకుంటాం కదండి. ఈ పిండి ఇట్లా ఉందనుకో మనకు పోలేలు మెత్తగా వస్తాయి. నెయ్యితో చేసుకోవచ్చు, ఆయిల్తో చేసుకోవచ్చు అండి. నేను 2 చూపిస్తాను ఇప్పుడు. ఇది గ్లాస్ చక్కెర మనం మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలండి. కొంచెం మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ అవుతుంది. చూడండి, ఇట్లా పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. మనం పప్పు ఉడికినాక దాన్ని కూడా మిక్సీ పట్టి ఇది దాంట్లో వేసి తీసుకోవాలి. నీకు పప్పు పెట్టినా కదా, ఇది మిక్సీ పట్టేసిన పౌడర్ చేసిన. 3 విజిల్స్ పెట్టుకున్నాం కదా. మంచిగా ఉడికిపోయిందండి. ఇట్లుంటే చాలు. కొంచెం పలుకుంటే మనకు ఇట్లా కొంచెం పలుకు ఉండాలి. ఇట్లా ఇప్పుడు కొన్ని వాటర్ ఉన్నాయి కదా, ఉంపేసుకుందాం. ఇవి చూడండి, పప్పు మిక్సీ పట్టుకున్నాం కదా మనం ఇందాక ఉడకబెట్టుకుని కొంచెం పలుకు వంపుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి పప్పు. దాంట్లో మనం చక్కెర వేసి మిక్సింగ్ చేసుకుందామండి. చక్కెర పొడి మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ చక్కెర పొడిని వేసి ఇట్లా మిక్స్ చేసుకుందామండి. అంటే కొంచెం వేసుకుంటే చేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువైందనుకో మెత్తగా అవుతుంది. బెల్లంతో అయితే అందరూ స్టవ్ పైన పెట్టి పూర్ణాన్ని ఫ్రై చేస్తారండి. ఇట్లా కూడా చేయండి మీరు, బాగా టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేసినా కానీ. చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక గ్లాస్కు 1 గ్లాస్ చక్కెర పట్టినామండి. మిక్సీ కరెక్ట్ సరిపోతుంది. మీరు ఎంత రానులైనా కానీ
మంచిగా వేసుకోవచ్చు అండి. ఇలా మెత్తగా అవుతుంది అనే ప్రాబ్లమ్సే ఉండదు. ఎందుకంటే ఎంత పడితే అంత వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, చక్కెర పప్పు పట్టుకొని మనం ఇట్లా మిక్సింగ్ చేసుకున్నాం కదా, ఈ మాదిరిగా ఉండాలండి. ఇట్లా ఉండాలి. మనం వండ చేసుకుంటే మంచిగా ఇట్లా వచ్చేలా ఇట్లా ఉండాలి. చూడండి, మనం ఇప్పుడు కొంచెం ఇలాచి పొడి వేసుకొని కలుపుకుందాం. మళ్ళీ చాలామంది పసుపు వేస్తారండి, నేనైతే పసుపు వేయను. న్యాచురల్ ఎట్లుంటే అట్లనే వేస్తా. చూడండి, 1/2 అవర్ మంచిగా నానింది పిండి. మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా. చూడండి, ఇట్లా ఉండాలి. చూడండి, ఇట్లుంటే మంచిగా వస్తుంది. మెత్తగా ఉంటాయి పోలేలు. ఇంకా పూర్ణం కూడా సేమ్ మీకు కొలతలు చూపించిన కదా, ఇగో ఇట్లా. చూడండి, ఇట్లా ఉండాలి. మనం ఉండగట్టుకుంటే ఇట్లా మంచిగా వచ్చేలా ఉండాలి. ఒక పూరి, మనం పూరికి ఎంత తీసుకుంటాం పిండి అంత చిన్నగా చూపిస్తున్నాం మీకు. పెద్దగా మనం ఎంత పెద్దగా చేసుకోవాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. చిన్నగా చూపిస్తున్నాం మీకు. సేమ్ పూరి సైజు అంత పిండి అండి. కొంచెం ఇది తక్కువ, కొంచెం ఇది ఎక్కువ. ఇట్లా ప్యాక్ చేసేసుకోవాలి. ఇంకోటి చూస్తాను మీకు. మనం పూరికి ఎంత పెడతామండి అంత. కొంచెం ఆయిల్ ప్లేస్ చేసుకుంటా. పిండి ఇట్లనే మీరు ఎప్పుడు చేసినా పిండి ఇట్లనే ఉండాలి. ఇంతకన్నా మీరు ఇంకా తక్కువ చేసుకోవాలంటే, చిన్న చిన్న పూరి ఎంత సైజ్ చేసుకోవాలంటే ఇంట్లో సగం పెట్టుకోవాలి. ఆయిల్ ఇట్లా పెట్టుకొని మనం కవర్ పెట్టుకొని కవర్ మీద ఇట్లా వేసుకోవాలి. వేసుకోవాలండి. మీరు ఇట్లా కవర్ తోటి రాదనుకుంటే కూడా పిండి వేసుకొని కూడా చపాతీలాగా మెల్లగా చేసుకోవచ్చు. అట్లా కూడా సన్నటి మంట మీద కాల్చుకోవాలి. ఇవి చూడండి, ఇట్లా కొంచెం నిదానం ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవాలి. మనం వేసుకున్నాక కూడా ఇట్లా సెట్ చేసుకోవచ్చు. నిదానంగా చేసుకోవాలండి. ఏదైనా ఇది నిదానంగా చేసుకునే పని, నిదానంగా చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఆయిల్ చూపిస్తున్నాండి. ఆయిల్తోనే కొందరికి నెయ్యి ఇష్టం ఉండదు కదా, ఆయిల్ తోటి ఎట్లా చేసుకోవాలని ఆయిల్ చూపిస్తున్నా మీకు. నెయ్యి ఇది కూడా చూపిస్తాను కూడా చేసి. నేనైతే ఇట్లా కలవందతోటే పెడతాండి, హెల్త్కి మంచిదంట మా అమ్మ చెప్తుంది.
నేను కలబందతోటే ఇట్లా చేస్తే ఎప్పుడైనా పోలేదు. చూడండి ఇది ఆయిల్తో చేసిన అండి. ఎంత మంచిగా ఉంటుంది చూడండి. మీరు ఇంతకన్నా చిన్నగా చేసుకోవాలంటే ఇంతకన్నా చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇంత సైజ్ చేసుకోవాలంటే ఇంత సైజు కూడా చేసుకోవచ్చు అండి. నెయ్యి అయితే ఎంతైనా పెట్టుకోవచ్చు అండి. ఆయిల్ ఎంత అవసరమో మనకు అంతే పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగానే చూడండి. మంచిగా మనం ఇట్లా అన్న కొద్ది మంచిగా అవుతుంటుందండి. నేను బెలూన్ కట్ట ఎందుకు పెడుతున్నా అంటే మన ఏళ్ళన్నీ ఇట్లా పడతాయి కదా, సాఫ్ అవుతుందని పెడుతున్నా. బెలూన్తో ఇట్లా అనేస్తున్నాం. బెలూన్ కట్టతోటి ఇట్లా ఏళ్ళు పడ్డాయి కదా, ఇట్లా అనేద్దామని ఇట్లా అనేస్తున్నా. ఇట్లా సాఫ్ట్గా అవుతుంది అని ఇట్లా అనేస్తాం. కానీ చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్న లైక్ వేయండి, నా వీడియో ముందుకు తీసుకెళ్ళండి. చూడండి మనము కొంచెం మందంగా కావాలి అనుకుంటే మందంగా చేసుకోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టుకుంటాం, నెయ్యి పెట్టుకుంటాం కదండి, మందంగా ఉన్నా బాగుంటాయి. చూడండి ఇట్లా మీరు ఇట్లా రాలేదనుకో ఇట్లా మొత్తం కవర్తో కూడా ఇట్లా తీసేసుకోవచ్చు. మీకు చేతితోటి అది రాడదా అనుకుంటే ఇట్లా కవర్ మొత్తం ఇట్లా తీసేసి ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా వచ్చేస్తుంది. ఇక ఇప్పటిదాకా ఆయిల్ చూపెట్టినా కదండి, ఇప్పుడు నెయ్యి వేసుకుందాం మనం. ఇట్లా నెయ్యి వేసుకొని మనం పాలు వేసుకొని కలిపేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి అంతే. ఇక ఇంత సైజ్ అయినా మీరు చేసుకోవచ్చు. ఇట్లా ఒక పెద్ద పూరిలాగా మీరు ఇంత సైజ్ అయినా చేసుకోవచ్చు. మీకు అల్కగా తీయడానికి వస్తుంది. మనం ఇంత పెద్దగానే వేసుకోవచ్చు, ఇంతైనా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం నేను ముందు చేసిన చూడు అంతైనా చేసుకోవచ్చు. చాలా నాజుక్ పనండి, నిదానంగా చేసుకుంటే మంచిగా వస్తుంది. చూడండి ఇట్లా కవర్ మీరు
కొంచెం మందం కవర్ ఇట్లా తీసుకున్నారనుకో, నేను డీమార్క్ కవర్ తీసుకున్నా, ఇట్లా మందంగా కవర్ తీసుకున్నారనుకో మీకు మంచిగా వస్తాయి. ఇది కూడా నెయ్యితో చూపెడతారా అండి? ఇంకా కాయలతో చూపించినా కదా మీకు, ఇది కూడా నెయ్యితో చూపిస్తుంది. నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి, మర్చిపోకండి. ఇట్లా మంచిగా ఉంటాయండి. చూడండి, ఈ పోలేలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ చేయండి. చాలా బాగుంటాయండి. నెయ్యి వేసుకొని పాలు పోసుకొని తింటే చాలా బాగుంటాయి. మీకు నెయ్యి చూపించిన ఇంట్లో ఆయిల్ చూపించిన, 2 రకాలుగా చూపించిన, చాలా బాగుంటుంది. మీకు ఒకటి చూపిస్తా, ఎంత బాగా గాలినాయి చూడండి. చూడండి, చాలా బాగున్నాయండి. ఇగో మనం ఇట్లా సుంచితే కూడా ఇట్లా చాలా బాగుంటాయండి. మెత్తగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.